ఢిల్లీలో పేలుడు ఘటనపై అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ పేలుడు ఘటనలో డిటోనేటర్లను వినియోగించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు అధికారులు వెల్లడించారు. వీటితో పాటు అమ్మోనియం నైట్రేట్ వంటి పలు ఇంధనాలను కూడా వాడినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పీటీఐకు వెల్లడించారు. సోమవారం ఫరీదాబాద్లో అమ్మోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్ సహా సల్ఫర్తో కూడిన 2900 కిలోల పేలుడు పదార్థాలను దర్యాప్తు సంస్థలు స్వాధీనం చేసుకున్నాయి. 3 వైద్యులు సహా 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఫరీదాబాద్లోని ఆ ఉగ్రమూకతో ప్రమాదానికి కారణమైన I-20 కారు నడుపుతున్న డాక్టర్ ఉమర్ మహమ్మద్కు సంబంధం ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇటువంటి పేలుడు పదార్థాలే ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద పేలుడు సంభవించిన హ్యుందాయ్ కారులో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే తాను పోలీసులకు దొరికిపోతాననే భయంతో వాహనాన్ని నడిపిన ఉమర్ ఆత్మాహుతి దాడికి దిగినట్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పలు కోణాల్లో విచారణ చేపట్టారు. డాక్టర్ ఉమర్ తొలి చిత్రం వెలుగులోకొచ్చింది. అనుమానిత కారుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను ఢిల్లీ పోలీసులు విడుదల చేశారు. పేలుడు జరిగిన వాహనాన్ని I-20 హ్యుందాయ్ కారుగా గుర్తించారు. కారు నంబర్ HR26CE 7674 అని పోలీసులు విడుదల చేసిన దృశ్యాల్లో కనిపిస్తోంది. పేలుడు జరిగిన కారు డ్రైవింగ్ సీట్లో మాస్క్లో ఉన్న వ్యక్తిని డాక్టర్ ఉమర్గా అనుమానిస్తున్నారు. నిందితుడు జమ్మూ కాశ్మీర్ పుల్వామా వాసిగా గుర్తించారు.